ఆయన సో నిన్న నైటే ఇది చాలా బ్రేకింగ్ న్యూస్, బాధాకరమైన న్యూస్ ఇది. జనరల్గా మనందరికీ తిరుపతి అంటే అసలు అమితమైన ప్రేమ. అసలు సంవత్సరానికి 1-2 సార్లు అయినా కంపల్సరీ వెళ్తాం, మనం వెళ్ళాలనుకుంటాం కూడా. నేను పోతూనే ఉంటా, 3-4 సార్లు పోతా సంవత్సరానికి. అలాంటిది నిన్న అసలు అది బ్రేకింగ్ న్యూస్ రాగానే నిజంగా అరే తిరుమలలో ఎలా జరిగింది ఇది? అంత పెద్ద భద్రత ఉంటది, ఎంతమంది మొత్తం అధికారులు ఎంతమంది అధికారులు పనిచేస్తుంటారు. అలాంటి ప్లేస్ లో తొక్కిస్లాట జరిగింది, అందులో 6 మంది చనిపోయారు, మిగతా వాళ్ళు పరిస్థితి సీరియస్ గా ఉందంటే నిజంగా షాక్. అసలు తిరుమలలో ఇంతవరకు అలాంటి ఘటన జరగలేదు. తొక్కిస్లాట జరిగి ఎవరు చనిపోయిన దాఖలాలు లేవు. తోపులాట అనేది ఉంటది. ఇప్పుడు ఏది కంపార్ట్మెంట్ లో మనం అందరూ కూర్చుంటే డోర్ ఓపెన్ చేయగానే మేము పరిగెత్తాలని తోపులాట్ల ఫాస్ట్ అనేది, ఆ తోపులాట అనేది ఉంటుంది. కానీ తొక్కిస్లాట జరిగి మరణాల వరకు ఇంతవరకు వెళ్ళలేదు. ఇప్పుడు ఇది జరిగింది, అసలు ఏమంటావు నిజంగా అక్కడ ఏంటి ఇలాంటి పరిస్థితి రావడం? నాకు అర్థం కాలే. దానికి ఆన్లైన్ సిస్టమ్ లేకపోవడమే కారణం అనుకుంటా నేను. అవును, అక్కడ మాత్రమే వెళ్ళి టికెట్ తీసుకోవాలనేది ఎంతవరకు అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు ప్రతిదానికి ఆన్లైన్ పెట్టిరు, దానికో టైం పెట్టి దానికో అది పెడితే అయిపోతుండే. అది కూడా సరే ఆన్లైన్ కాదు, సో అది డైరెక్ట్గా ఇచ్చేది అనుకో. కానీ దానికో లైన్ సిస్టమ్ పెడితే బాగుండు. ఇప్పుడు మొన్ననే జరిగే మనకు నేషనల్ ఇష్యూ అయిపోయాయి. ఏది ఒకటేసారి తీయడం వల్ల ఓ బాబు ఓ పాప చనిపోయిందని తెలంగాణలో పెద్ద హాట్ టాపిక్ అయ్యా. మళ్ళా అది మరవక ముందే మళ్ళా ఇదొకటి. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఎంతమంది ఉన్నారో అలా తెలుసు. అన్ని 100 మంది అంతమంది ఉన్నప్పుడు వాళ్ళని ఆన్నే లైన్ సెటరేట్ చేస్తే అయిపోయాయి కదా. ఎంత దరిద్రులు కాకపోతే అంతమంది అధికారులు ఉండి ఆడ తొక్కీసలైట్ అయితే జరుగుతుంది, గేట్ తీస్తే పోతారని కూడా తెలుసు, అంతమంది పడతారని తెలుసు. మళ్ళీ అలాంటి టైంలో ఫస్టే లైన్ నిలబెట్టేసి మెల్లగా వదిలితే అయిపోయేది. ఆడవాళ్ళని ఓ సైడు, మగవాళ్ళని ఓ సైడు, ఒక లైన్ సిస్టమ్ లాగా పెడితే అయిపోయాయి. అధికారులు ఉంటారు ఆడ, ఒకటేసారి వదిలితే ప్రాబ్లం జరుగుతుందని చెప్పి ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉంది. ఏదో రాష్ట్రంలోనో ఏదో కోణంలోనో ఎక్కడనో అక్కడ జనరల్ ప్రాక్టికల్. ఇప్పుడు 10 మంది ఉన్నాం, డోర్ తీయగానే 10 మంది ఒకేసారి వెళ్తే ముంగడు ఉన్నాడు కొద్దిగా వీక్ ఉన్నాడు అనుకో, వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు నీకు దర్శనానికి వచ్చేటోళ్ళు అందరు వయసు పోరాలు ఉంటారు, ఏమన్నా సినిమా థియేటర్ లాగా అంత పెద్దవాళ్ళు, కొంచెం ఏజ్ ఆడవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ లో ఆడ అంతమంది వెయిట్ చేస్తున్నారు అని తెలుసు. దాన్ని డైరెక్ట్ ఎట్లా తీస్తారు? ఒక్కొక్కరిని తీసి ఉరిదీయాలి ఆడ. అర్థమైందా? ఆడ ఎవడైతే ఆ బాధ్యత తీసుకున్నాడో ఆడందరిని ఉరిదీయాలి, ఖచ్చితంగా తీయాలి, శిక్ష ఇయ్యాలి కంపల్సరీ. అంటే ప్రజలకు ఒకటేనా ఏమన్నా? అదే కదా హక్కు ప్రజలకే. ఏదన్నా చట్టమా? అధికారులకు చట్టం లేదా? ఇప్పుడు 6 మంది చనిపోయినారు, వాళ్ళు ఎవరు తీసుకుంటాడు ఆ బాధ్యత? వాళ్ళ ఫ్యామిలీస్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఆడున్న దరిద్రులే తీసుకోవాలి. ఆడ ఎవడైతే ఆన్ డ్యూటీలు ఉన్నారో, ఆడ ఎంతమంది ఉన్నారో అర్థమైందా, వాళ్ళని పెట్టిన అబ్జర్వేషన్ చేస్తున్న ఎవరైతే ఉన్నారో పై అధికారం, వాళ్ళని వీళ్ళిద్దరిని చేసేయాలి. సస్పెండ్ చేసుడు చాలా తక్కువ, చాలా చిన్న మ్యాటర్. మళ్ళీ వస్తారు, మళ్ళీ జైలు పోతారు. ఏదో సస్పెండ్ అంటే మళ్ళీ ఏదో లీడర్ పెట్టుకుంటూ వస్తారు. కానీ వాళ్ళకు గుణపాఠం కావాలి. అంటే ప్రతి ఒక్క అధికారికి మళ్ళా ఇట్లాంటిది ఏమైనా చేస్తే ప్రజలకే కాదు గవర్నమెంట్ అధికారికి కూడా భయం ఉండాలి. లేకపోతే ఎట్లా చేస్తారు? కొందరు చెప్తుంది ఏంటి, అక్కడ ఆల్రెడీ వీళ్ళందరూ వెయిట్ చేస్తున్న కంపార్ట్మెంట్ లో ఒకరు అవస్థకు, అంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూ వచ్చింది, ఆమెను బయటకు తీసుకురావడానికి గేట్ తీసారట. పోనీ ఆమెను బయటకు తీసుకురావడానికి గేట్ తీసినా సరే, ఏ రకంగా నువ్వు ఏ కారణంతో గేట్ తీసినా జనాలు బయటకు వస్తారు. అసలు ఆ సిస్టమ్ ఎందుకు? ఫస్ట్ నుంచే ఒక్క ఇద్దరిని పోలీస్ అధికారులను పెట్టి లైన్ సిస్టమ్ పెట్టేస్తే అయిపోయాయి. అక్కడనే తిప్పి కొద్దిగా వీ షేప్ లాగానే చేసేసినా అయిపోతుంది. మెల్లగా పోతారు ఒక్కొక్కరు. 1 by 1 వెళ్ళి తీసుకు. సరే గేట్ తీసిరు, ఒకటేసారి తీయాలి ఎందుకు? కొద్దిగా తీస్తే అయిపోయాయి. ఒక జనాలు పోనీకే ఇంత అడుగు చాలు.
ఒకరో ఇద్దరు పోనీకి ఇంత అడుగు చాలు. ఒకటేసారి తీస్తే వీళ్ళంతా తోసుకొని పడతారని తెలిసేది. మినిమం కామన్ సెన్స్ వాళ్ళ గవర్నమెంట్ అధికారులకు అన్ని ట్రైనింగ్ ఉంటుంది, అక్కడ ఉండే ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఉంటుంది. సరే ప్రైవేట్ సెక్యూరిటీ ఉండొచ్చు, వాళ్ళకి కూడా మినిమం ఐడియా ఉంటుంది కదా. ఎవరికైనా సరే మినిమం కామన్ సెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి గేట్ తీస్తే జనాలందరూ ఎగబడతారు టికెట్ కోసం, ఎవరికన్నా దర్శనం చేసుకోవాలని. ఎక్కడెక్కడ ఎన్ని రాష్ట్రాల నుంచి వస్తారు, ఎన్ని జిల్లాల నుంచి వస్తారు. నార్మల్ దర్శనం కాదన్న, వైకుంఠ ద్వారం వెళ్ళి ప్రతి ఒక్కరికి రావాలని ఒక ఆతృత కూడా ఉంటది. ముందు పోయిన వాళ్ళకే దొరుకుతాయి అనేది అదొక ఉంటది. ఇప్పుడు టికెట్లు అయిపోతే మళ్ళీ రేపటి వరకు వెయిట్ చేయాలనేమో. చాలా ఇది మెయిన్ థింగ్ అక్కడ అధికారులదే నిర్లక్ష్యమే. అక్కడ వాళ్ళు ఎవరైతే అక్కడ ఆ ప్రాంతాన్ని బాధ్యతగా తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా కంపల్సరీ శిక్షించాలి. ఖచ్చితంగా సస్పెన్స్ అనేది చాలా తక్కువ మాట. అది 6 మంది అయింది అసలు దర్శనం చేసుకొని ఇంకా పోయి 6 మంది చనిపోవడం. మరి అది తిరుమల లాంటి పవిత్ర దేవస్థానంలో మరణం అంటే ఏంది ఇక మాటలా? మరి దీన్ని వేరే విధంగా చాలా మంది చాలా విధాలుగా రాస్తారు. ఇప్పుడు చాలా విధాలుగా ఇప్పుడు ఏమంటున్నారు వైసీపీ వాళ్ళు, ఇతర పార్టీ వాళ్ళు, ఈ చంద్రబాబు, హోమ్ మినిస్టర్, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళే కుట్ర చేశారనో, లేకపోతే వీళ్ళ వల్లే ఇలా జరిగిందనో, టిటిడి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు అయితే ఒక మాట గతంలో చంద్రబాబు నాయుడు గారు లడ్డూల విషయంలో చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు కదా, అలా తప్పుడు ప్రచారం చేశారు కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆగ్రహించి ఇవాళ ఇలా చేశాడు అని చెప్పేసి కూడా ఆయన స్టేట్మెంట్. ఏమన్నా సంబంధం ఉందా? ఏమన్నా కొద్దిగా సంబంధం ఉందా? అంటే దేవుడు అంత పిచ్చోడా? ఎవడు తప్పు చేస్తే ఎవరి మీద శిక్షిస్తాడు తమ్ముడు? నీకు అర్థమవుతుందా? నువ్వు తప్పు చేస్తే నిన్ను శిక్షించాలి కదా. ప్రజల్ని శిక్షిస్తే నీదేం బాధ్యత? నీకేం శిక్ష పడ్డట్టు? అంటే నీ గవర్నమెంట్ లో ప్రజలు చనిపోతే నీకేమైతుంది? నీకేమైనా దెబ్బ తగిలితే నీకు, అరే నేను ఆ రోజు లడ్డు గురించి మాట్లాడినా అందుకే నాకు ఈ దెబ్బ తగిలింది, అరే ఈ లడ్డు గురించి మాట్లాడినా అందుకే నా కొడుకుకి యాక్సిడెంట్ అయింది, ఇంకోటి అయింది అనుకుంటారు. ఎవరో చనిపోతే వీళ్ళదేంది తమ్ముడు బాధ్యత? అదే కదా. అసలు అక్కడ చంద్రబాబు లేడు, పవన్ కళ్యాణ్ సంబంధం లేదు. డ్యూటీ వచ్చి చేస్తారా వాళ్ళు? ఏమన్నాడా? ఆడున్న దరిద్రులను అనాలా, అధికారులు అనాలా. ఆడెవడైతే బాధ్యత తీసుకుండో వాడిని గుంజి పెట్టి లాగి ఒక్కటి వీగాల. ఏం పీక్తున్నావు నువ్వు వాడని. వీళ్ళదేం చేస్తారు? అరే వీళ్ళు ఏంది, వీళ్ళు అక్కడ గవర్నమెంట్ కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆడ పెట్టడం, వాళ్ళని చూసుకోవడం, వాళ్ళకి బాధ్యత ఇచ్చేసారు. టీటీడీకో ఈవో ఉన్నాడు, చైర్మన్ ఉన్నాడు, అనేక అధికారులు ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటది, ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటది. పోలీస్ డిపార్ట్మెంట్ అయితే 24/7 సీసీ కెమెరాల్లో వాచ్ చేస్తుంటారు. మరి ఏం చేస్తున్నారు ఆడ? అదే కదా, ఆ సంఖ నాకుతున్నారా? ఆడ అంత మంది ఉన్నారు, ఆడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఆడ జనాలు ఇంత మంది ఉన్నారు, దాన్ని మానిటర్ చేసుకోవాలి. అంత మందికి లైన్ అన్న ఏదైనా క్రియేట్ చేయండి, లేకపోతే ఏదన్నా సడన్ గా వాళ్ళు వదిలితే ఇట్లా అవుతుంది. అందుకే నెక్స్ట్ టైం మళ్ళా ఏ ఒక్క అధికారి కూడా ఇట్లా తప్పు చేయకుండా ఎమ్మన్నే వాడిని సస్పెండ్ చేయాలి, వాడిని శిక్షించాలి. మినిమం 10 సంవత్సరాలన్నా వాడిని జైల్లో. ఆడ ఉన్న అధికారులు ఎవరైతే బాధ్యత తీసుకున్నారో వాళ్ళందరినీ వేయాలి. ఇది కంపల్సరీ. దేవుడు ఏమన్నా చెప్తాడా తమ్ముడు? దేవుడు చంపేంత కోపం ఏముంటది చెప్పు? అసలు వీళ్ళు చేసుకొని వీళ్ళ మీద పడి వీళ్ళు ఆతృతగా పోయి వీళ్ళకన్నా కొద్దిగా కామన్ సెన్స్ ఉండాలి. ప్రజలది కూడా చాలా తప్పు ఉంటుంది తమ్ముడు. అర్థమైంది? యాక్సిడెంట్ జరుగుతుందని తెలుసు అయినా స్పీడ్ పోతారు. అర్థమైందా? సిగరెట్ తాగితే చచ్చిపోతారని తెలుసు అయినా తాగుతారు, మందు తాగితే చచ్చిపోతారని తెలుసు అయినా తాగుతారు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే చచ్చిపోతారు యాక్సిడెంట్ అని తెలుసు అయినా చేస్తారు. ఇప్పుడు సరే అధికారులది ఒక వంతు తప్పైతే ఇక్కడ ప్రజలది కూడా తప్పే. ఇప్పుడు ఇంత మంది ఉన్నారు, గేట్ తీస్తే మా పరిస్థితి ఏంది? ఆడవాళ్ళు ఉన్నారు, అసలు అందరూ ఎగ్దమ్ వెళ్తే ప్రాబ్లం అవుతుందని వీళ్ళకి కూడా కొద్దిగా కామన్ సెన్స్ ఉండాలి. కాకపోతే రేపైనా దర్శనం చేసుకోవచ్చు. ఏమైతుంది? ప్రాణం పోయింది, ఇప్పుడు వస్తుందా? ఇదంతా కూడా ఏమైతుంది అంటే, సరే ప్రజలు అదొక దేవుని భక్తితో పోతారు కాబట్టి వాళ్ళని మనం అనడానికి లేదు. దేవుని ఎప్పుడెప్పుడు చూడాలి, తొందరగా నాకు వస్తుందేమో అని చెప్పి ప్రజలది ఎప్పుడు కూడా తప్పని కాదు, వాళ్ళకి తెలియదు అంతే. ఇక మన ఇండియన్స్ కి ఒక సిస్టమేటిక్ ఉండదు. మెయిన్ థింగ్ ఏంటంటే ఒక సిస్టమేటిక్ ఉండదు. నువ్వు సస్తావని తెలిసినా కూడా దాన్నే చేస్తాం మనం.
కానీ సిస్టమ్ ని పెట్టేది ఎవడు, సిస్టమ్ ని తయారు చేసేది ఎవడు? ప్రభుత్వం. ప్రభుత్వం తప్పిది, అధికారులది. ఇప్పుడు సరే ఇప్పుడు అధికారులది ఎంత తప్పో ప్రభుత్వం కూడా తప్పైతే తమ్ముడు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళని సస్పెండ్ చేస్తారు అంతే, నామకే వాస్తు సస్పెండ్ చేస్తారు. అర్థమైందా? చేతులు దులుపుకుంటారు. కాదన్న, ఇప్పుడు మనమే ఉన్నాం. ఒక 100 మంది ఉంటే సరే, 100 మందికి 2-3 కానిస్టేబుల్ సెక్యూరిటీ. 1000 మంది ఉంటే ఒక 20-30 మంది. అంటే క్యాల్కులేషన్ ఉంటది. మళ్ళీ కెమెరాలో చూస్తుంటారు. అదే ఓపెన్ గ్రౌండ్ కాదు, ఎంత మంది వస్తారో తెలీదు అని చెప్పడానికి. మళ్ళా ఎంత మంది ఎంటర్ అయ్యారో ప్రతి కౌంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎప్పుడు సీసీ కెమెరా ఆధ్వర్యంలోనే ఉంటారు. కంపార్ట్మెంట్ లో ఎంత మంది ఉన్నారో ఆ కౌంట్, ఎంట్రీ కౌంట్ కూడా ఉంటది. మళ్ళా ఎన్ని ఉన్నా సరే ఇలాంటివి జరిగినాయంటే ఇంకేమన్నా అధికారులు ఏమనేది ఏమి లేదు. చెప్తున్నా కదా, ఖండించాల కంపల్సరీ. నెక్స్ట్ టైము ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఏ అధికారైనా కూడా వానికి గుణపాఠం కావాలి. కుట్ర కోణం ఏమన్నా ఉంటదన్న? ఏముండదు కుట్ర కోణం, ఏముండదు తమ్ముడు. దాంట్లో పోయి సావమని ప్రజలకు చెప్తే ఎవరన్నా వచ్చి సచ్చిటోళ్ళ ఏమన్నా ఆత్మాహుతి దాడి చేసుకునేది ఉందా? ఏం లేదు. ఈ సెన్స్లెస్ ఫెలోస్ మాట్లాడతారు అవన్నీ. కుట్ర కోణం అని, అదని ఇదని. మినిమం కామన్ సెన్స్ ఉండాలి. ఇప్పుడు పార్టీకి సంబంధించి ఎవడన్నా ఆత్మహత్య దాడి చేసుకో, పెట్రోల్ పోసుకో అంటే పోసుకుంటాడు. ఒకడో, ఇద్దరో, ముగ్గురు. దేవుని కాడ పోయి చావమని చెప్తే ఎవడన్నా ప్రజలు చేస్తారా? అండ్ అధికారులు కూడా చంపాలని వాళ్ళకి గాని ఉండదు. బట్ వాళ్ళు నిర్లక్ష్యమే మెయిన్ థింగ్. ఏంటంటే వాళ్ళు తీసుకునే ఒక ఏదైతే సిస్టమ్ ఉందో అది తప్పది. తీసేద్దాంలే, ఏం కాదులే, వాళ్ళే పోతారు అంటే ఆ లైట్. అక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే తమ్ముడు, అక్కడ ఉండే అధికారులకు చాలా మందికి ఒక ఏమంటారు అంటే ఒక బల్బు కూడా ఉంటది. అర్థమైందా? దాంట్లో మన తెలుగు వాళ్ళు దిగుంటే 50% తమిళ వాళ్ళే ఉంటారు. వాళ్ళకి మినిమం కామన్ సెన్స్ ఉండదు. వాళ్ళు ఎంత రఫ్ గా డీల్ చేస్తారంటే అయినా ఈ టైప్ లో వాళ్ళ స్లాంగ్ లో అది తోసేస్తుంటారు. అర్థమైందా? చాలా బల్బు ఉంటది. ఆ బల్బు ఉన్న వాళ్ళందరినీ కూడా ఇప్పుడు తీసి పడేయాలా. ఇంకొకటి, అన్య మతస్థులు కూడా ఉద్యోగులుగా మొన్నటి వరకు ఉంటారు. క్రిస్టియన్స్ పోయి డ్యూటీ చేస్తున్నారు. తమిళ్లో నీకు ఎవరు ఎక్కువ ఉంటారు? తమిళ్లో మాక్సిమం క్రిస్టియానిజం ఎక్కువ ఉంటది. అర్థమైందా? వాళ్ళని పెడతారు ఆడ. ఏ తెలుగు వాళ్ళకి ఈడ లేదా? తెలుగు వాళ్ళకి డ్యూటీలు లేవా? రాష్ట్రాల్లో ఎంత మంది ఉన్నారు డ్యూటీలు లేక నిరుద్యోగులు. అప్పుడు వాళ్ళ టెంపుల్లో పోయి వీడిని పెట్టుకోమని ఒక్కడిని తెలుగులో పెట్టుకో, చెప్పు తీసుకొని కొట్టాలి నా కొడుకులని. అసలు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిన దరిద్రుల్ని చెప్పు తీసుకొని కొట్టాలా. మళ్ళీ వాడు ఎవడో వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి ఇక్కడ ఎట్లా పెట్టుకుంటారబ్బా? తెలుగు వాళ్ళకి కరువు పోయినరా. తెలుగు వాళ్ళు అడుక్క తింటున్నారు హైదరాబాద్ లో. నానా సంకలనం ఆకుతున్నారు డ్యూటీలు లేక. చదువుకొని రోడ్ల మీద బుక్కులు అమ్ముకుంటున్నారు. రియల్ ఎస్టేట్ ప్లాట్ల పేపర్లు పట్టుకొని తిరుగుతున్నారు. ఈ దరిద్రులకు అర్థం కాదా? వేరే రాష్ట్రం తీసుకొస్తారు. వాడు క్రిస్టియనిజమో ఇంకో ఇజమో ఏదో తెలియదు, ఆడ పెడతారు డ్యూటీ. వానికి ఎందుకు ఉంటదబ్బా భక్తుల మీద ప్రేమ? వాడు మతమే కాదు, వాడు ఆ స్టేటే కాదు. తెలుగు అంటే వానికి అసలు ఎక్కడ లేని మంట. తెలుగు వచ్చినా కూడా మాట్లాడని దరిద్రులు ఎంతమంది ఉన్నారు. అట్లాంటి దరిద్రులు నాడెందుకు పెట్టుడు అవసరమా? టెంపుల్లా వేస్ట్ నా కొడుకులు మనోళ్ళు. మన వేస్ట్ మనకు అక్కడ పెట్టిన వాళ్ళకి సిస్టానికి అది లేదు. ఎవరినో తీసుకొచ్చి ఆడ పెడతారు. లంచం మొత్తం రాజకీయ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు, లంచము. అర్థమైందా? వాడు తమిళోడు వచ్చి 1,00,000 రూపాయలు ఇస్తే తెలుగుని పెట్టుకోరు. వీడు 50 ఇస్తా అంటే నువ్వు ఆడ 1,00,000 ఇస్తా అంటే వాడినే పెట్టుకోవాలి. వానికాడ ఏ మతమోడు, ఎక్కడోడు, ఏ ప్రాంతమోడు, తెలుగోడా కాదా, హిందువుల మీద ప్రేమ ఉంటుందా ఉండదా? ఒక నిజంగా క్రిస్టియనిజం సంబంధించిన కొన్ని తీసుకుంటే వాడు తెలుగు దేవుళ్ళు అంటే వాడు ఒక భూతంని చూసినట్టు చూస్తాడు. అర్థమైందా? అట్లాంటి కూడా ఆడ నీకు డ్యూటీలు ఇస్తారంటే ఇవ్వందిడా తప్పు. అవన్నీ చూడాలి కదా. వాడు ఎవడు, ఏ ప్రాంతం వాడు, ఏది కులానికి సంబంధించినోడు, ఏంది వీడు, ఏ కమ్యూనిటీకి సంబంధించినోడు అని, ఏ మతం అని అవేంలే. ఎవడు పైసలు ఇస్తే వాడు. ఆడ కూడా లంచాలు, ఆడ కూడా అదే ప్రాంతం. ఇప్పుడు అదే అందుకే ఇది ప్రాబ్లం. మరి లేకపోతే ఎప్పుడు లేని 6 మంది ఎప్పుడు జరగలే. అంత పెద్ద గాడ్ సిస్టమ్ ఇస్తుంటే కూడా ఎక్కడ ఏ ప్రాబ్లం కూడా జరగకుండా దేవుడు చూసుకుంటాడు. ఈ ప్రజలు చేసిన దానికి దేవుడి మీద ఎందుకు రుద్దుతారు? ప్రజలు చేసిన దానికి పార్టీ మీద ఎందుకు రుద్దుతారు?
పవన్ కళ్యాణ్ గారి మీద ఉరుకుతారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? వాళ్ళు పోయి ఆడ డ్యూటీ చేయాలా? ఎన్ని వేల మంది ఉంటారు వాళ్ళ ఆధ్వర్యంలో డ్యూటీలు చేసేటోళ్ళు. ఏ గవర్నమెంట్ అధికారి తప్పు చేసినా వీళ్ళనంటే ఏం లాభం? వీళ్ళది కూడా ఇప్పుడు ఏం చేయాలంటే వీళ్ళని అనొద్దంటే ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేసి వీళ్ళని జైలుకు పంపించాలి. అప్పుడు చక్కగా అవుతారు.